ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభవందన తెలియజేస్తున్నా. ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. యోహాను రాసిన 3వ పత్రిక రాయబడిన మాట 2వ వచనం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్చున్న ప్రకారము నీవన్ని విషయములలో వర్ధిల్చు సౌఖ్యంగా ఉండవాలని ప్రార్థించుచున్నాను. ఒక సేవకుడు సంఘం విశ్వాస గురించి చేస్తున్న ప్రార్థన ఏంటంటే, ఆత్మ సంబంధమైన విషయాల్లో ఏ విధంగా అయితే వర్ధిల్లుతున్నారో అలాగే అన్ని విషయాల్లో వర్ధిల్లాలి, సౌఖ్యంగా ఉండాలి. ఇంగ్లీష్ బైబిల్లో అయితే అన్ని విషయాల్లో మీరు ప్రాస్పర్ అవ్వాలి, ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా మీరు ఆశీర్వాదకరంగా ఉండాలి, వర్ధిల్లాలి అని కోరుతున్నాడు. ఈరోజు క్రైస్తవ్యంలో చాలామంది ఆత్మ సంబంధమైన విషయాల మీద ధ్యాస పెడుతున్నారే తప్ప శరీర సంబంధమైన విషయాల మీద ధ్యాస పెట్టట్లేదు. కానీ దేవుడు కోరుతున్న మాట, మీరు ఆత్మ సంబంధమైన విషయాల్లో వర్ధిల్లాలి, శరీర సంబంధమైన విషయాల్లో కూడా వర్ధిల్లాలి, అన్ని విషయాల్లో మీరు ప్రాస్పర్ అవ్వాలి. ఇక్కడ మీకు చిన్న ఉదాహరణ, మీ అందరికీ తెలుసు ధనవంతుడి సంగతి, పేదవాడైన లాజరు సంగతి. వీరిద్దరి విషయాలు తీసుకుంటే ధనవంతుడు మాత్రం లోక సంబంధమైన విషయాల మీద, ఆశీర్వాదం మీద మాత్రమే ధ్యాస పెట్టాడు. లాజరేమో ఆత్మ సంబంధమైన విషయాల మీద మాత్రమే ధ్యాస పెట్టాడు. శరీర సంబంధమైన విషయాల మీద ధ్యాస పెట్టిన వాడేమో ఆత్మ సంబంధంగా యుగ యుగాలు వేదన పడుతున్నాడు. ఆత్మ సంబంధం మీద ధ్యాస పెట్టిన వాడేమో ఈ భూమి మీద ఆహారం కోసం, ఆరోగ్య విషయాల్లో సఫర్ అయ్యాడు. కాబట్టి దేవుడు ఏమంటాడంటే, నిర్ణయం నీది. నాకు ఆత్మ సంబంధమైన విషయాలు మాత్రమే చాలు అనుకుంటే ఈ లోకంలో నువ్వు బ్రతికినంత కాలం శరీర సంబంధమైన విషయాలలో నువ్వు ఇబ్బందులు పడక తప్పదు. లేదు నాకు ఈ లోకమే కావాలి అనుకుంటే, ఈ లోకంలో నేను సుఖంగా సౌఖ్యంగా ఉండాలనుకుంటే, దేవుడు వద్దు అనుకుంటే నిత్య నరకంలో యుగ యుగాలు వేదన పడాల్సి ఉంటుంది. కానీ దేవుడు నిన్ను కోరుతున్న మాట మాత్రం, నువ్వు ఆత్మ సంబంధమైన విషయాలు వర్ధిల్లాలి, యేసయ్యతో కూడా నువ్వు కలిసి నడుస్తూ ఉండాలి, అలాగే శరీర సంబంధమైన విషయాలలో కూడా నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి. అబ్రహాము ఆత్మ సంబంధమైన విషయాలు ఆశీర్వదించబడ్డాడు, శరీర సంబంధమైన విషయాలు ఆశీర్వదించబడ్డాడు. భక్తులందరూ ఆ విధంగా ఆశీర్వదించబడ్డారు. ఈరోజు కూడా నువ్వు మంచి నిర్ణయం తీసుకుని ఆత్మ సంబంధమైన విషయాలతో పాటు శరీర సంబంధమైన విషయాల మీద కూడా ధ్యాస పెట్టి దేవుని సహాయాన్ని కోరి వర్ధిల్లాలని కోరుతున్నా. ఆ విధంగా మీరు ఆత్మలోను శరీరంలోను అన్ని విషయాల్లోనూ వర్ధిల్లుదురుగాక. ఒక చిన్న ప్రార్థన. మహోన్నతుడైన తండ్రి, నీ పిల్లలను మీరు దర్శించండి. ఆత్మ సంబంధమైన విషయాల మీద మాత్రమే కాకుండా శరీర సంబంధమైన ఈ లోకంలో బ్రతుకుతున్నారు కనుక దానికి సంబంధించిన విషయాల్లో కూడా వారు ఆశీర్వాదకరంగా వర్ధిల్లుతూ అనేకులు ఎదుట నీ నామాన్ని గణపరిచే గొప్ప పాత్రలుగా నిలబెట్టమని నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.